ఫ్రెండ్స్, ఈరోజు ఎక్స్పైరీ డే అయితే ఒక షార్ట్ వీడియో అనేది చేస్తున్నాను. చాలామంది ఏంటంటే తెలుసు ఆప్షన్ సెల్లింగ్ అనేది ఎక్స్పైరీ రోజు చాలా బెనిఫిట్ ఉంటుందని, అట్ ద సేమ్ టైం మార్జిన్స్ గురించి ఆలోచిస్తారు. దాని మీద ఒక వీడియో అనేది చేస్తున్నాను. ఇక్కడ బాస్కెట్ ఆర్డర్స్కి వెళ్ళి ఫ్రెండ్స్ మనకి జరుగుదల ఈ ఫెసిలిటీ ఉంటుంది. చూడండి, నేను టైటిల్ మార్జిన్ అని ఇచ్చాను. ఇక్కడ మనకి సపోజ్ నేను 34,600 కాల్ అనేది అమ్ముదాం అనుకుంటున్నాను. ఇది వీక్లీ ఎక్స్పైరీ. మేక్ ష్యూర్ వీక్లీ ఎక్స్పైరీ ఉండేటట్టు చూసుకోండి. ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, 0.05 పైసా అనేది, అందుకని మార్కెట్ అని టాగల్ చేసి లిమిట్కి వెళ్తే దీని ప్రైస్ అనేది మారిపోతూ ఉంటుంది. ఓకే, సో ఇక్కడ నేను ఇది ఆప్షన్ అమ్ముదాం అనుకుంటున్నాను. అందుకని నేను ఏంటంటే సెల్కి వెళ్ళాను. సెల్కి వెళ్ళి యాడ్ చేశాను. యాడ్ చేసినప్పుడు చూడండి, మనకి 1,26,720 రూపీస్ అనేది ఇది అమ్మటానికి మన దగ్గర అమౌంట్ అనేది కావాలి. నిజంగా ఇది పెద్ద అమౌంట్. అట్ ద సేమ్ టైం ఏంటంటే మనం కొంచెం దూరంగా వెళ్ళి ఆప్షన్ని బై చేయటం వల్ల ఏంటంటే ఈ మార్జిన్ అనేది తగ్గిపోతుంది. ఇప్పుడు ఒక 35,200 కాల్ అనేది చూద్దాం ఎంత ఉందో. ఇక్కడ వచ్చేసరికి ఫ్రెండ్స్ మార్కెట్ లిమిట్ చూడండి 4.3 రూపీస్ ఉంది, అంటే ₹4.30 ఉంది. దీన్ని ఏం చేద్దామంటే మనం సెల్లింగ్ కాకుండా బయింగ్ చేద్దాం. దీనివల్ల ఏమవుతుందో ఒకసారి చూద్దాం. సో బై చేసేటప్పుడు ఎప్పుడైనా సరే ఫస్ట్ దీన్ని బై అనేది పెట్టుకోవడం వల్ల మనకి ఇక్కడ 25,000 ఉంటే మన దగ్గర ఒక లాట్ అనేది మనం సెల్లింగ్ అనేది చేయగలం. ఈ విధంగా మనం ఇంతకుముందు 1,25,000 ఉంది, ఇప్పుడు డైరెక్ట్గా 25,000 అనేది వచ్చింది. 1,00,000 రూపీ అనేది మనకి బెనిఫిట్ అనేది రావడం జరుగుతుంది. సో నంబర్ ఆఫ్ లాట్స్ అనేది ఈ విధంగా ఏంటంటే మనం ఇంక్రీజ్ చేసుకోవచ్చు. అయితే ఫ్రెండ్స్, ఇక్కడ మనం టైం బిక్ అనేది చాలా ఫాస్ట్గా క్విక్గా ఉంటుంది కాబట్టి ఎక్స్పైరీ రోజు మాత్రమే మనం ఏంటంటే సెల్లింగ్ చేయడానికి ప్రిఫరెన్స్ అనేది ఇస్తూ ఉంటాం. ఈ విధంగా మనం సింపుల్గా దగ్గరవి ఎట్ ద మనీ అమ్మేసి దూరంగా అవుట్ ఆఫ్ ద మనీ ఉన్న ఆప్షన్స్ని బై చేయటం వల్ల మనకి ఈ మార్జిన్ బెనిఫిట్ అనేది వస్తుంది. అది ఫ్రెండ్స్ ఈరోజుకి. థ్యాంక్ యూ.